హలో గాయస్, ఇప్పుడు మనం వచ్చేసింది చెల్లపల్లి రైల్వే స్టేషన్. సో ఈ నుంచి ఇంకొక నార్మల్గా 8కి ఉండాల్సింది ట్రైన్, బట్ మిస్ అయింది. అది ఎప్పటికీ 2 hours డిలే అయింది. సో 9:40కి ట్రైన్ ఉంది. 9:40కి ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ వెళ్ళాల్సింది తిరుపతి. దాని తర్వాత నెక్స్ట్ చూడాల్సిన ప్లేసెస్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. చెల్లపల్లి స్టేషన్లో ట్రైన్ కోసం వెయిటింగ్. అది ఎప్పుడు వస్తుందో ఏమో అర్థమవుతలేదు. వీళ్ళేమో మా వాళ్ళకేమో మంచిగా కూర్చున్నారు, తిన్నారు, కూర్చున్నారు. వీళ్ళకి ఏది లేదు. ఏమన్నా అంటే ఇట్లా తీర్పాటంగా కూర్చుంటారు. ఇక వీడు అన్న పైసా పనికిరాడు, వేస్ట్ కాడు. 300 కేటగిరీ అంది. సో ఇంకొక 40 minutes అయితే ట్రైన్ వస్తుంది. ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత తినాలి. ఏం తినకుండా ఏం చేయకుండా స్టార్ట్ అవుతాను. మస్తు ఆకలి అవుతుంది. తినంగానే మంచిగా పడుకోవాలి. అస్సలు ఓపిక లేదు. అది మనది కాదు ట్రైన్. ఎటు వెళ్ళే దారిలో ఎటు పోతున్నాము, ఇలాంటి ప్లేసెస్ కోసం నాకు ఏమనిపిస్తుంది నార్మల్గా ఒక్కసారి ట్రైన్ ఎక్కితే దగ్గర నాన్ స్టాప్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. అది ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు. ట్రైన్ వస్తుంది అన్న టైంలో రాకపోతే ముందే ఇట్లా ప్రిపేర్ అయ్యి వచ్చి తిన్నందుకు ఆకలి తప్పింది. మంచి పని చేసాం ముందే ప్రిపేర్ వచ్చినందుకు, లేకపోతే ఆకలితో చచ్చిపోవాల్సి వస్తుంది. బాయ్ రే విఘ్నేష్, బాయ్ రే శివ, బాయ్ 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 బాయ్. ఓకే ఓకే కూల్. సక్సెస్ఫుల్గా ట్రైన్ ఎక్కేసాం. కాకపోతే 8 కన్నా ట్రైన్ 12కి వచ్చింది, 11:45కి వచ్చింది. 20 minutes ట్రైన్ స్టాప్ అవుతుందని చెప్పారు, కానీ జస్ట్ 5 minutesలో స్టార్ట్ అయిపోయింది. ఆగం ట్రైన్ ఎక్కినాం. ఇక మా బ్యాగులన్నీ పైన షిఫ్ట్ అయిపోయినాయి. ఇక మా గ్యాంగ్ ఇక్కడ ఉన్నారు. మా ఫైల్ ఇదనే మా టికెట్ స్పాన్సర్ బాయ్. అరే లేవురా, పైసలు లేవురా, బద్దీపా అట్లుంటుంది మరి మనతో. మా గ్యాంగ్ కూడా వచ్చేసింది. ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 years 12 మంది కలిసి ట్రావెల్ చేస్తున్నాం. అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. చూద్దాం మా ట్రైన్ జర్నీ అలా సాగుతుంది. ప్రజెంట్ శ్రీకాళహస్తి వరకు వచ్చేసినాం. ఇంకొక 25 kilometers అయితే తిరుపతి. ఇంకొక జస్ట్ 25 kilometers, కాకపోతే 30 minutesలో కొట్టేసరిలే. ట్రైన్ చాలా లేట్ అయింది. ఎప్పుడో 12కో 1కో దింపుతాం అనుకున్నాం, కానీ స్పీడ్ బాగా కవర్ చేసిండు. ఆల్మోస్ట్ తిరుపతి. ఇంకొక జస్ట్ 10 minutesలో దిగిపోతాం. జస్ట్ నో రీచ్ తిరుపతి. ఎస్కలేటర్ అలా బయటకు వెళ్ళిపోతాం. ఇక పైనకి వెళ్ళిన తర్వాత రూమ్ చూసుకోవాలి.
ఆకలి అవుతుంది, తప్పేలా లేదు. తినేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ చూసుకుందాం. వాడు చచ్చిపోతాడు. నార్మల్ 2000 అడిగాడు, పర్ హెడ్ 2000 అడుగుతాడు. సరే చెప్పేసి ఆర్డర్ చెప్పిరా. 2000 అవుతుంది, 10 మందికి 2000 కదా. ఓకే డన్. చూద్దాం, తినుకుంటా మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది, తిన్నాక మాట్లాడదాం. 2800 అన్నము, పప్పు, సాంబారు, మంచిగా 4 రకాల కూరలు. ఫ్రై అయితే సూపర్ ఉంది. తిన్నాకనే చెప్తారా రివ్యూ. जूम के नहीं छाट दे. Run faster. ప్రెసెంట్ విష్ణు నివాసం దగ్గర ఆయన క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. వాళ్ళందరూ ఇక్కడ బాగా కూర్చున్నారు. ఫైనల్లీ వి గాట్ ఇట్. టికెట్స్ దొరికినాయి ఆఫ్టర్ ఎన్ని ఆల్మోస్ట్ 5 గంటల తర్వాత టికెట్స్ దొరికినాయి. 5 గంటలు ఎండలో నిలబెట్టారు కదా స్వామి, ఘోరం. ఓకే డన్. మార్నింగ్ 3 AM ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయితే బై వాక్, ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక పని అయిపోతుంది. తర్వాత పైనకి వెళ్ళి రూమ్ తీసుకోవడము, ఫ్రెష్ అవ్వడం, లేదా ఫస్ట్ ఇక్కడనే రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అయ్యి నడుచుకుంటే పైనకి వెళ్ళిపోవచ్చు. పైన ఎట్లాగైనా రూమ్ దొరికితేమో కానీ కింద దొరికేటట్టు కష్టం. నన్ను అడిగితే ఇది కాంప్లెక్స్. ఇక్కడ నుంచి ఎక్కడైతే కింది లోపల ఈ సెల్లార్ నుంచి ఎంట్రీ ఇచ్చారు ఇంతకుముందు. సెల్లార్ నుంచి వెళ్తే మొత్తం కంప్లీట్గా ఈ కాంప్లెక్స్ చుట్టూ 3 రౌండ్స్ తిరిగినాం. కంప్లీట్ 3 రౌండ్స్ తర్వాత టికెట్స్ దొరికినాయి. సక్సెస్ఫుల్ బస్ ఎక్కినాం. ఇప్పుడు ఈ నుంచి ఇంకో 3 కిలోమీటర్స్ తర్వాత స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడనే లగేజ్ ఇచ్చేసి ఆ నుంచి స్టెప్స్ ఎక్కడం. చాలా బాగుంది. ఇప్పుడే బస్ దిగినాం, అలిపిరి మెట్లకి వచ్చేసినాం. ఓకే, మా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తారు. లాగ్ కొనుక్కోవాలా? ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, కంపల్సరీ అది. అవునా? ఎంత తాళం ఎంత? 30 రూపీస్ 20 రూపీస్. 30 రూపీస్ 20 రూపీసా? కంపల్సరీ తాళం వేయాలా? మొత్తం ఫ్రీ. 20 రూపాయలు తాళం కొనుక్కోవాలి. మొత్తం ఫ్రీ కానీ 20 రూపాయలు తాళం కొనుక్కోవాలంట. వింటురా? మొత్తం ఫ్రీ, బ్యాగ్ లగేజ్ అంతా ఫ్రీయే. బట్ ఈ 20 రూపీస్ పెట్టి లాక్ కొనుక్కోవాలంట. ఎందుకు? మీ సామాన్లు, మీ భద్రత మీకోసం. తప్పదు, కంపల్సరీ. ఏది 20? అది ఇంకా పనికి రావాలి, బ్యాగ్ వర్క్ వస్తే. కరెక్ట్గా 5:47 5:07 స్టార్ట్ అయినాం. ఇక చూడాలి, ఇక ఎంటర్ అవుతున్నాం. వీడికి అవతలేదు. భరత్ ఎక్కుతావరా నాన్ స్టాప్? 3500 స్టెప్స్. ఓన్లీ 3500 రా? ఎక్కేస్తాం కదా. మరి తక్కువ చేస్తున్నారు ఏంద్రా మన గురించి? అదొకటి జస్ట్ పైసలు ఖర్చు అవుతా అని చెప్పి ఎక్కుతున్నాం అంతే. పైసలు ఉంటే అది కూడా ఎక్కుతుండే.
గోవిందా ఎవరికైనా హెల్త్ ఇష్యూ లేకపోయిందా? ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఇక్కడే డ్రాప్ అయిపోండి. ఎందుకంటే గాలిగోపురం వరకు ఎటువంటి మెడికల్ లేదు. అలాగే మీతో పాటు నడిచి వచ్చే మంది ఉంటారు, వాళ్ళు నడవలేక వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్లే బాధ్యత కూడా మీకే ఉందా? సాయంత్రం 5 దాటితే లోపలికి పెద్దవాళ్ళకే అన్నీ చూసుకొని ఎంట్రీ ఇస్తున్నారు. అలానే చిన్నపిల్లలు అంటే అండర్ 12 ఇయర్స్ వాళ్ళకి తీసుకురావడానికి పర్మిషన్ లేదు. మేము ఎంతమంది ఉన్నాం, మేము 10 మంది ఉన్నాం, ఒకరే కాదు బాబు మేము చూసుకోగలుగుతాం అన్నా సరే పర్మిషన్ లేదు, అబ్సల్యూట్లీ లేదు. స్టెప్స్ మళ్ళీ కట్టిరా అండి? చిన్న డైవర్షన్ దీపక్ అంతే, చిన్న డైవర్షన్. ఫైనల్లీ అలిపిరి మెట్లు స్టార్ట్ చేసినాం. 50 స్టెప్పులు దాటినామా? 50 దాటినాం. ఇంకా 3445 3550 ఇంకా ఓన్లీ 3500 టు గో. నిదానమే ప్రధానం, వెళ్ళగలుగుదాం. వి విల్ అచీవ్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అలాగే డౌన్ చూసాం అవుతుంది ఇక ఇండియన్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఎన్ని స్టెప్స్ ఎక్కినాం రా? జస్ట్ 2000 ఎక్కినాం. ఆల్మోస్ట్ ఇంకొక 2000 ఎక్కినాం. 60% కానీ ఫినిష్ అయింది అంతే. 60% ఫినిష్ అయిన తర్వాత 2000 స్టెప్ తర్వాత చిన్న బ్రేక్, ఫుడ్, టిఫిన్స్, స్నాక్స్. నాన్ స్టాప్ 2000 ఎక్కినాం. గిన్నీస్ బుక్ వాళ్ళు చూస్తుంటే మాట్లాడుతున్నాం. నాన్ స్టాప్ ఏమి ఎక్కలే, ఆల్మోస్ట్ ఒక 4 బ్రేక్స్ తీసుకున్నాం. మరీ లార్జ్ బ్రేక్స్ అని కాదు, జస్ట్ 2 minutes బ్రేక్స్. ఎక్కువ కూల్ డ్రింక్స్ అవన్నీ ఏం లేదు, నార్మల్ స్టఫ్, ఓన్లీ ప్రోటీన్, స్నాక్స్ అంతే. ప్రోటీన్ లైక్ పీనట్స్, మ్యాంగో అండ్ సమ్ ఎలక్ట్రాన్స్ అంతే. ఇంకేం ఏడున్నారు? ముందు వెళ్తారు కదా. టిఫిన్స్ అవి ఉన్నాయి కానీ వద్దులే, ఇంకా ఆల్మోస్ట్ ఎంతగానో ఇంకా 1500 పైన ఎక్కాలి. ఇప్పుడు అది ఏంటంటే పొట్ట హెవీ అయిపోతుంది. డ్యామ్ షూర్ అంత ఫాస్ట్గా నడవలేము, ఇంతకుముందు నడిచినంత అంత యాక్యురేట్గా నడవలేము అసలు. అది కానీ గోవిందా గోవిందా. ఇప్పుడు అందరూ ఇక్కడ నుంచి కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియా, కొంచెం డేంజర్ ఏరియా స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే కొంతమంది కాకుండా ఒకటేసారి ఒక గుంపును వదులుతారు. ఒక బల్క్ పీపుల్ వచ్చిన తర్వాత వదులుతారు. కొంతమంది ఇప్పుడు 4 వెళ్తాం, 10 మంది వెళ్తాడు అసలు పంపారు. ఒక బల్క్ తొందర నడుస్తున్నాను అని చెప్పేసి మామూలు నాకు బ్యాగ్ ఇచ్చారు. అప్పటి నుంచి స్లో అయిపోయాను. మామిడికాయలు తింటా ఎంజాయ్ చేస్తాం. ఏదో అనుకుంటాం కానీ గ్రూప్ తోటి ఏదో తలకాను. 4 ఫాస్ట్ వెళ్ళేటోళ్ళు ఉంటే 8 మంది స్లో వచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ఇదంతా తప్పదు. మాకు ట్రైన్ టికెట్ కన్నా దారిలో తినే చిల్లర్ కార్స్. ట్రైన్ టికెట్ 450 అయితే మెట్ల ఎక్కలో 500 వచ్చినాయి. బా మెట్ల ఎక్కుతున్నా, చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు చూడండి ఆర్సీబీ డయాడ్ ఫ్యాన్స్. ఎవరన్నా 2850 స్టెప్స్ ఎక్కినాం. ఎక్కిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మేము వచ్చింది ఇంకా 3.5 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా ఎక్కాల్సింది ఆల్మోస్ట్ 5.3 కిలోమీటర్స్. పర్లేదు, నాకు తెలిసి ఇంకో గంటన్నర ఇట్లా నాన్ స్టాప్ నడిస్తే వెళ్ళిపోతాం, మనం రీచ్ అయిపోతాం ఈజీగా. 1.5 అవర్ అంతే, మోస్ట్లీ 1.5 అవర్.
ఒక దగ్గర ఆయన మైక్ సౌండ్ తప్ప మాకు ఏమైనా తెలియదు. ఆల్మోస్ట్ 3100 స్టెప్స్ అనుకుంటా ఎక్కేసినాం. ఇటు చూస్తే అటు ఎవరు లేరు, ఇటు చూస్తే ఇటు ఎవరు లేరు, ఓన్లీ మేము నలుగురు తప్ప ఎవరు 10 మంది ఉంటాయి కానీ పంపిస్తారు మరి గౌరవం ఎవరు లేరు. ఏదో వస్తే ఎట్లా అయిపోయింది, కాళ్ళు పని అయిపోయింది. నెక్స్ట్ అరుణాచలం ఉంది. వామ్మో గిరి ప్రదక్షిణ ఎంత అవుతుంది? జస్ట్ 14 కిలోమీటర్స్ అంటే కదా, జస్ట్ ఇంకా 14 కిలోమీటర్స్. ఇంకో ట్రిక్ చెప్తా ఒకవేళ మీరు నెక్స్ట్ మెసేజ్ ఉంటే, ఇప్పుడు ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ పక్కన ఇట్లా రాసినాయి కదా, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద అని ఇట్లా ఉన్నాయి కదా, అవన్నీ చదువుకుంటూ పోయినారంటే నార్మల్గా మీరు ఒక 10 స్టెప్స్ ఆకుండా నడవగలిగితే, ఒక 100 నడవగలిగితే ఇన్ కేసు అట్లా ఆకుండా ఒక 200 నడవగలుగుతారు ఈజీగా. మంచిగా తలుచుకుంటూ వెళ్ళొచ్చు. అరే దీపక్ పోయినాక హాస్పిటల్ గాంధీ అని ఎరగడానికి పట్టుకోవాలి. సింహంకి పల్లి తినిపించినాడు ప్రదీప్. అయ్యా నిజంగా అరే వచ్చినప్పుడు పల్లి తినిపించినా ఎవరికి అడుగు. అదే అన్న నువ్వు ఒక చిరుతను ఎత్తుకోలే. అయ్యా నిజంగా అరే నిఖిల్ నా చిరుతను ఎత్తుకొని నీ దగ్గరికి పంపించింది. అది టాబ్లెట్ వేసుకొని పోదాం 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 అంటే నొప్పి ఇప్పుడు ఏం తెలుస్తలేవు. పోదాం పోదాం అంటావు. అట్లా లేదు, మేము వేసుకోలే గోళీ, నువ్వు వేసుకున్నావు. ఎందుకు రా ఎందుకు సరెండర్ చెప్పు. నలుగురం ఉన్నాం, ఆడ నలుగురు ఉన్నారు, ఇంకా నలుగురు 12 మంది ఉన్నాం. లైట్ తీసుకోవాలి అలాంటి టెన్షన్ తీసుకోవద్దు. బస్సులు ఎట్లా వస్తున్నాయి, వామ్మో ఈ స్పీడ్లో వస్తున్నారు. గుద్దానికి వచ్చినట్టే డివైడర్ దాంట్లో గుద్ది పడేస్తే గుద్దిగానే పెట్టినట్టు కష్టపడ్డావు కొంచెం బ్రేక్ తీసుకోవాలని చెప్పేసి చిన్న సైడ్గా 10 minutes బ్రేక్. సాయి successfully you did finished your last step. సక్సెస్ఫుల్గా పడుతూ లేస్తూ మళ్ళీ పడుతూ స్టెప్స్ అయితే అన్నీ ఎక్కేసినాం. కాళ్ళు నడవడానికి అస్సలు సహకరిస్తలేవు. అయినా సరే కొంచెం ముందుకు వెళ్తే ఫుడ్ తినాలి, మస్తు ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏ ఫుడ్ ఉంటుందో ఏది ఉంటుందో తెలియదు, చూసుకుంటూ తినేసేయాలి. మా వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే వెనక. నైట్ అలిపిరి మెట్లు ఎక్కి రాగానే తొందరగా తినేసి అక్కడ నుంచి లగేజ్ రూమ్కి వెళ్ళి మా లగేజ్ అంతా తీసేసుకున్నాం. ఆ తర్వాత పద్మనాభ నిలయంకి వెళ్ళి లాకర్ తీసుకొని అక్కడ మా లగేజ్ పెట్టి ఒక జస్ట్ 1 hour పడుకున్నామో లేదో టైం అయిపోయింది దర్శనానికి. మబ్బులో 3 గంటలకే కదా, సో తొందర లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయినాం. కెమెరాస్ రికార్డ్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక కెమెరా ఫుటేజ్ కూడా ఏం లేదు కాబట్టి ఏం చూపించలేకపోయినా. మేము వచ్చిన కాలేజ్ వచ్చేసి ఇదే పద్మనాభ నిలయం. ఫ్రీ లాకర్స్, ఫ్రీ రూమ్స్. కొంచెం ఎర్లీగా వస్తే ఎక్కువ మంది వచ్చినట్టే రూమ్స్ కూడా ఇస్తారు. ఆల్మోస్ట్ ఒక 5 లాకర్స్ తీసుకున్నాం. లగేజ్ అంతా దాంట్లో సెటిల్ అయిపోయింది. ఇక్కడ హలో బాబు, బాబు వీడియో తీద్దామని బయట తీసుకొచ్చాను. ఈ గ్యాప్లో అడిగితే నాకు ఒడగొట్టినాం బ్లాగ్ చేద్దామని. ఇగో మీకు వీడియోలు చూపించిన బొమ్మలని కొనేసాం ఆల్రెడీ. ఇంకోటి ఏది అక్కడ ఎందుకున్నా అర్థమవుతలేదు. మ్యానిపులేటెడ్ బై సెల్లర్స్. ఇక్కడ జస్ట్ ఒక చిన్న బ్లాగ్ బయటకు వచ్చినాం. ఆ వచ్చే గ్యాప్లో ఒక 500 మీటర్స్ నడిచాం. ఆ గ్యాప్లో ఒక 600 చేంజ్ ఖర్చు అయిపోయింది. అవి నావి. తిందాం దాసే సాయి రాసాయి తిన్నా మళ్ళీ నైట్ అయితే మా చూసాయి
ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఎవ్రీ డే ఉంటుంది. ఏ టైం ఇటున్న పప్పన్నం ఉంది కదా, డబ్బులు పెట్టినా కూడా ఇంత టేస్టీ ఫుడ్ దొరకదు. ముద్ద ఎంత బాగుందంటే జ్యూసీ జ్యూసీ సూపర్ ఉంది. ఇంత టేస్ట్ ఉంటాడు అసలు హోటల్ సైడ్ ఎవరు వెళ్తారు చెప్పండి. ఎట్లా బాగుంది, ఫెంటాస్టిక్. మంచి మామిడికాయ పప్పు, సూపర్ టేస్టీ ఫుడ్. ఈజీగా ఇంకో 2 ప్లేట్లు లాగించవచ్చు. అయిపోయిందా? మన వాళ్ళకి అదృష్టం లేదు. మేము 4-5 తిన్నాం, మిగిలిన వాళ్ళకి కాల్ చేసినాం, వచ్చేసేలోపు అయిపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం పక్కనే ఉంది. ఎంత బాగుందంటే టేస్ట్. కరెక్ట్ ఈ పెట్టిన ఫుడ్కి అనే పదం ఏంటి తెలుసా? అన్నదాత సుఖీభావ్. సూపర్ టేస్ట్. 20 minutesలో 3 బగోట్లు ఖాళీ అయిపోయినాయి. తిరుమల దిగగానే బస్సు ఉన్నాయా? బస్సు నుంచి వస్తాయి. బస్ స్టాండ్ పక్కనే, ఇక్కడ బస్ స్టాండ్. ఇవన్నీ ఎవ్రీ 10 minutesకి డౌన్ కింద దిగడానికి బస్సులు ఉన్నాయి. పక్కనే ఉంది పద్మనాభం. ఇదే చెప్పాను కదా, సేమ్ ఒక లాకర్లో ఈజీగా ఆల్మోస్ట్ ఒక 3 members లగేజ్ పడుతుంది. అక్కడ లగేజ్లో పెట్టేసినామా, లాకర్లో పెట్టేసి అంతే దర్శనం చేసుకుని వచ్చి కావాలంటే ఒక 2 hours అలా రెస్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. పడదు. కొండ నుంచి ఇప్పుడే దిగడం, కింద దిగడం స్టార్ట్ అయింది. నాకు తెలిసి వీళ్ళు అంటున్నారు కదా, అర్ధగంట నుంచి ఆల్మోస్ట్ 1 hour కంపల్సరీ పడుతుంది అంటారు ట్రాఫిక్ని బట్టి. ట్రాఫిక్ ఏం లేదంటే 1/2 hourలో దిగిపోతాం తిరుమల నుంచి తిరుపతికి. మాకు హైలైట్ ఏంటంటే కరెక్ట్ 5 o'clockకి బస్ బుక్ చేసుకున్నాము. ఎక్కడికి? మన అరుణాచలం.